తెలంగాణ హక్కులకు మనమే రక్ష, నాడైనా నేడైనా పోరాడాల్సిన బీఆర్ఎస్ఏ, నీళ్లు నిధులు హక్కుల కోసం గలవిప్పండి, మన రైతులకు అన్యాయం జరగనియొద్దు, పార్లమెంట్ సమావేశంలో గట్టిగా పోరాడాలి, బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం అట. ఇక్కడ చూడండి, కేటీఆర్ ఇక్కడ ఉంటాడు, ఫస్ట్ ఇటు సైడ్ అంటే ఇటు సైడ్ ఏమో కేసీఆర్ ఉంటాడు, ఇటు సైడ్ ఏమో ఎంపీలు వీళ్ళంతా ఎంపీలు. పాపం వెనకాలనేమో ఎక్కడో మూలకి ఎవరినే హరీష్ రావుని విస్మరిస్తున్నటువంటి కల్వకుంట్ల కుటుంబం అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. వీళ్ళంతా ఇక శుద్ధపూసలైనట్టు, వామ్మో వామ్మో వామ్మో, మామూలు శుద్ధపూసలు కాదు. చెప్పినా ఇంతకుముందు సాంప్రదాయని శుద్ధ పూసలము అన్నట్టుగా వీళ్ళంతా ఎంత సిన్సియర్గా ఉన్నారు. నోట్ బుక్లు పట్టుకొని రాస్తూ ఉన్నారు ఎంపీలు. ఎక్కడ లేని దరిద్రాలన్నీ బీఆర్ఎస్లో ఉంటాయి. ప్రపంచంలో దరిద్రాలన్నీ ఇక్కడ దొరుకుతాయి మనకి. వీళ్ళట మా పార్లమెంట్లో పోయి కొట్లాడతారట, నిలదీస్తారట, నీళ్ళ కోసం వాటాడుతారట. వీళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉందా? ఎవడన్నా ఒక్కడన్నా నోరు మైపెట్టి ఉన్నాడా? ఇలా ఒక్కడన్నా బీవీ పార్టీ ఇంతవరకు మాట్లాడిండా? రంజిత్ రెడ్డి మాట్లాడిండా? పసులు దయాకర్ మాట్లాడిండా? ఆ కవిత మాట్లాడిందా? ఎవరన్నా ఒక్కరన్నా అసెంబ్లీలో మాట్లాడారు? ఎవరన్నా ఒక్కరన్నా పార్లమెంట్లో? సారీ, వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. జీవితం మంత్రుల భాషను గమనిస్తున్నారట. ఏం లేదు, ఏం గమనించట్లేదు. అందరు ఖుషి ఉన్నారు. మామూలు ఖుషి లేదు, అందరు ఖుషిలో ఉన్నారట. తెలంగాణ హక్కులకు మనమే రక్ష, నాడైనా నేడైనా పోరాడాల్సిన బీఆర్ఎస్ఏ, నీళ్లు నిధులు హక్కుల కోసం గలవిప్పండి, మన రైతులకు అన్యాయం జరగనియొద్దు, పార్లమెంట్ సమావేశంలో గట్టిగా పోరాడాలి, బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం అట. ఇక్కడ చూడండి, కేటీఆర్ ఇక్కడ ఉంటాడు, ఫస్ట్ ఇటు సైడ్ అంటే ఇటు సైడ్ ఏమో కేసీఆర్ ఉంటాడు, ఇటు సైడ్ ఏమో ఎంపీలు వీళ్ళంతా ఎంపీలు. పాపం వెనకాలనేమో ఎక్కడో మూలకి ఎవరినే హరీష్ రావుని విస్మరిస్తున్నటువంటి కల్వకుంట్ల కుటుంబం అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. వీళ్ళంతా ఇక శుద్ధపూసలైనట్టు, వామ్మో వామ్మో వామ్మో, మామూలు శుద్ధపూసలు కాదు. చెప్పినా ఇంతకుముందు సాంప్రదాయని శుద్ధ పూసలము అన్నట్టుగా వీళ్ళంతా ఎంత సిన్సియర్గా ఉన్నారు. నోట్ బుక్లు పట్టుకొని రాస్తూ ఉన్నారు ఎంపీలు. ఎక్కడ లేని దరిద్రాలన్నీ బీఆర్ఎస్లో ఉంటాయి. ప్రపంచంలో దరిద్రాలన్నీ ఇక్కడ దొరుకుతాయి మనకి. వీళ్ళట మా పార్లమెంట్లో పోయి కొట్లాడతారట, నిలదీస్తారట, నీళ్ళ కోసం వాటాడుతారట. వీళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉందా? ఎవడన్నా ఒక్కడన్నా నోరు మైపెట్టి ఉన్నాడా? ఇలా ఒక్కడన్నా బీవీ పార్టీ ఇంతవరకు మాట్లాడిండా? రంజిత్ రెడ్డి మాట్లాడిండా? పసులు దయాకర్ మాట్లాడిండా? ఆ కవిత మాట్లాడిందా? ఎవరన్నా ఒక్కరన్నా అసెంబ్లీలో మాట్లాడారు? ఎవరన్నా ఒక్కరన్నా పార్లమెంట్లో? సారీ, వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. జీవితం మంత్రుల భాషను గమనిస్తున్నారట. ఏం లేదు, ఏం గమనించట్లేదు. అందరు ఖుషి ఉన్నారు. మామూలు ఖుషి లేదు, అందరు ఖుషిలో ఉన్నారట.